టెలివిజన్ రంగంలో పెను మార్పులు వచ్చాయి. గత 2 సంవత్సరాల నుంచి బిగ్ బాస్ షో భారీ పాపులారిటీని సంపాదించుకుంది. ఇక ఇప్పటి వరకు తెలుగులో ఏ షోకి రానంత పాపులారిటీ ఈ షోకి రావడం, అలాగే ఇప్పుడు 9వ సీజన్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ షో మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ షోలో పాల్గొనబోతున్న సెలబ్రిటీ కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే వచ్చింది. ఆశా షైనీ, ఈమె చాలా సినిమాల్లో నటించింది. ముఖ్యంగా బాలయ్య బాబు బి గోపాల్ డైరెక్షన్లో చేసిన నరసింహనాయుడు సినిమాలో నటించి చాలా బాగా ఫేమస్ అయింది. ఈమె బిగ్ బాస్ 9 షోలో కంటెస్టెంట్గా రాబోతున్నారు. భరణి శంకర్ చాలా సీరియల్స్లో సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈయన బాహుబలి, జయజానకి నాయక లాంటి సినిమాల్లో నటించారు. సుమన్ శెట్టి జయం సినిమాతో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఈయన ఈసారి బిగ్ బాస్లో ఉంటే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఆయన్ని సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. తనూజ గౌడ సీరియల్స్ నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె చాలా మంచి క్రేజ్ను సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఆమె బిగ్ బాస్లో ఉంటే ఆమె ఇమేజ్ ఈ షోకి హెల్ప్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే ఆమెను తీసుకున్నారు. రామ్ రాథడ్ ప్రైవేట్ సాంగ్స్ చేసి మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా రాణి ముంబైకి రాను అనే సాంగ్తో గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఈయన హౌస్లో ఉంటే బాగుంటుంది. సంజన ప్రభాస్ హీరోగా వచ్చిన బుజ్జిగాడు సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత ఆమె మరికొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆమెకు పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. ఈమె షోలో ఉంటే ఎక్కువ గొడవలు జరిగి షో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందనే ఉద్దేశంతో ఆమెను తీసుకున్నారు. శ్రేష్ఠి వర్మ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా చేసిన ఈమె ఆ తర్వాత జానీ మాస్టర్ మీద కేసు పెట్టి వార్తల్లో నిలిచింది. ఇక ఆ తర్వాత పుష్ప 2 సినిమాలో పుష్ప సాంగ్కి కొరియోగ్రఫర్గా చేసింది. ఈమె ఒంటరిగా తనకి జరిగిన అన్యాయం మీద పోరాటం చేసింది కాబట్టి ఆమె ఘాట్స్కి అందరూ ఫిదా అయిపోయారు. అందుకే ఆమెను ఈ షోలోకి తీసుకున్నారు. హర్షిత్ రెడ్డి శుభం సినిమాతో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈయనను సైతం బిగ్ బాస్లోకి సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక వీళ్లతో పాటుగా మరికొంతమందిని సైతం ఈ షోలో భాగం చెయ్యాలనే ప్రయత్నం చేస్తున్నారు.